హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇందిరాగాంధీ గారి మెమోరియల్స్ అనమాట. ఇది న్యూఢిల్లీలో అయితే ఉంది. ఇది మన మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు నివసించిన ఇల్లు అన్నమాట. అప్పట్లో ఇందిరాగాంధీ గారిని ఇంటి ముందర అయితే హత్యకు గురవ్వడం జరిగింది. ఆ ప్రదేశం కూడా మీకు నేను లాస్ట్లో చూపిస్తాను. ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఆమె ధరించిన దుస్తులండి, అలాగే రాజీవ్ గాంధీ గారు ఆత్మాహుతి దాడిలో చనిపోయారు కదా, ఆయన ధరించిన దుస్తులు కూడా మనం ఈ మ్యూజియంలో అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి మన ఇందిరాగాంధీ గారండి. ఇదైతే ఇప్పుడు మ్యూజియం ఏంటంటే న్యూఢిల్లీలో అయితే ఉంది. అది ఇప్పుడు మన మ్యూజియంగా అయితే పిలుస్తున్నారు, కానీ ఒకప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె నివసించిన ప్రదేశం అన్నమాట, ఆమె నివసించిన ఇల్లు అది. ఈ మ్యూజియంలో అయితే ఇందిరాగాంధీ గారి ఓల్డ్ ఫొటోస్ అయితే మనం చూడొచ్చండి. అలాగే ఇందిరాగాంధీ గారి గురించి వచ్చిన వార్తాపత్రికలు, ఆర్టికల్స్, అలాగే ఇందిరాగాంధీ గారు వాడిన వస్తువులు అన్నింటినైతే ఈ మ్యూజియంలో అయితే మనం చూడొచ్చు. అప్పట్లో కలర్ ఫొటోస్ లేవు కాబట్టి అక్కడ అన్నీ బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటాయి. ఫోటోలు అయితేనేమి, ఆర్టికల్స్ అయితేనేమి, పేపర్స్ మొత్తం, న్యూస్ పేపర్లు అయితేనేమి మొత్తం బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అయితే పేదలకైతే చాలా కృషి చేశారండి. ఇందిరాగాంధీ గారి కుటుంబంలో కూడా చాలా విషాద సంఘటనలు అయితే జరిగాయి. ఇందిరాగాంధీ గారి రెండో కుమారుడు సంజయ్ గాంధీ గారు 1980వ సంవత్సరంలో విమాన ప్రమాదంలో అయితే మరణించడం జరిగింది. ఆ తర్వాత 1984వ సంవత్సరంలో అక్టోబర్ 31వ తారీఖు ఉదయం 9:20 ఇందిరాగాంధీ గారిని ఇంటి ముందే గన్నుతో షూట్ చేయడం అయితే జరిగింది. అంతేకాదండి, ఆ తర్వాత కూడా 1991వ సంవత్సరంలో ఇందిరాగాంధీ గారి మొదటి కుమారుడు రాజీవ్ గాంధీ గారిని కూడా ఎల్టీటీ గ్రూప్ వారు తమిళనాడులో ఆత్మాహుతి దాడి చేసి చంపడం అయితే జరిగింది. చూడండి, అదైతే భారతరత్న అవార్డు. ఈ చీర వచ్చేసి ఇందిరాగాంధీ గారు చనిపోయేటప్పుడు ఆమె ధరించిన చీర అండి అది. ఆ బ్యాగ్, అవి చెప్పులు అక్కడ మ్యూజియంలో అయితే పెట్టారు. ఆ రక్తపు మరకలతోటి అలాగే మనకు గుర్తుగా ఉండాలని అదే రక్తపు మరకలతో అలాగే అయితే పెట్టారండి. అక్కడికి వెళ్ళి అయితే మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇందిరాగాంధీ గారిని ఇంటి ముందు కాల్చిన ప్రదేశాన్ని అయితే చూపిస్తాను, అలాగే చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. ఫ్రెండ్స్, ఈ ఫోటోలు అయితే చూడండి, అన్నీ బ్లాక్ అండ్ వైట్లో అయితే ఎలా ఉన్నాయో. అప్పుడు ఇందిరాగాంధీ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో దిగిన ఫోటోలు అండి అవన్నీ. చూసారా, అన్నీ బ్లాక్ అండ్ వైట్లో అయితే ఉన్నాయి ఫొటోస్ అన్నీ. వాళ్ళు పెన్నులు చూడండి ఎట్లా రాసి పెట్టారు. స్పెట్స్, చూసారా, ఇవన్నీ అప్పట్లో ఇందిరాగాంధీ గారు ఉపయోగించిన వస్తువులండి ఇవన్నీ, రాగి పాత్రలు. అంతేకాదు, ఇందిరాగాంధీ గారు పెళ్ళప్పుడు కట్టుకున్న చీర అన్నమాట, అవి కూడా మ్యూజియంలో అయితే ఉన్నాయి. ఆ 2 శారీస్ ఆమె యూజ్ చేసుకున్న చీరలు అన్నమాట. అక్కడ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు కూడా అక్కడైతే ఉన్నాయి.
ఇందిరాగాంధీ గారి లైబ్రరీ అండ్ హాల్ అండి. రూమ్స్ చూడండి, బెడ్రూమ్స్ అవి లోపల ఉన్నాయి. ఇందిరాగాంధీ గారు వాడిన బెడ్స్, సోఫాలు అప్పుడు ఎలాగైతే ఆమె యూజ్ చేసుకున్నారో సేమ్ అలాగే ఉంచారండి. అవి చైర్స్ అవి చూసారా, అక్కడ లైబ్రరీ అన్నమాట. ఇదంతా హాలు చూడండి, ఒక్కటి కూడా చెక్కు చెదరకుండా అలాగే గుర్తుగా మ్యూజియంలో పెట్టేసేసారు. దానికి ఏంటంటే బయటికి మిర్రర్ అనమాట, మనం చూడడానికి. మనకు లోపలికి అయితే అలా ఉండదు, మనం బయట నుంచే చూడాలి. మొత్తం ఎటు చూసినా లైబ్రరీ లాగే ఉండిద్దండి. మనం హాల్ చూసినా అలాగే ఉండిద్ది, రూమ్స్ చూసినా అలాగే ఉండిద్ది అనమాట. మొత్తం మనకు లైబ్రరీ లాగే కనిపిస్తుంది. అవన్నీ ఇందిరాగాంధీ గారు చదివిన బుక్స్ అవి మొత్తం. రాజీవ్ గాంధీ గారి రూమ్ అన్నమాట. అక్కడ రాజీవ్ గాంధీ గారి ఫోటోలు, అలాగే రాజీవ్ గాంధీ గారి వాడిన వస్తువులు అయితే మనం అక్కడైతే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రాజీవ్ గాంధీ గారి రూమ్లో రాజీవ్ గాంధీ గారు ధరించిన చెప్పులు అన్నమాట, ఆయన వాడిన కంప్యూటరు, అలాగే మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళేటప్పుడు ధరించిన దుస్తులు కూడా అయితే ఇక్కడ మనకి చూపించడం అయితే జరిగింది. ప్రమాణ స్వీకారానికి ఈ బట్టలు అయితే వేసుకొని వెళ్ళారన్నమాట. రాజీవ్ గాంధీ గారు రూమ్ అన్నమాట ఇదంతా. ఫ్రెండ్స్, ఇవన్నీ రాజీవ్ గాంధీ గారికి వచ్చిన అవార్డ్స్ అన్నమాట. అక్కడ రూమ్లో అయితే పెట్టారు. అవార్డ్స్ అన్నీ మనమైతే ఇక్కడైతే చూడొచ్చు. ఈ పక్కనే చూడండి, రాజీవ్ గాంధీ గారు మరణించినప్పుడు ఆయన ధరించిన దుస్తులండి, అవి కాలిన దుస్తులు, అలాగే మనకి మ్యూజియంలో అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇందిరాగాంధీ గారి పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ గారు తమిళనాడు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక లేడీ రాజీవ్ గాంధీ గారి దగ్గరికి వచ్చి బాంబు బ్లాస్టింగ్ చేసుకుందన్నమాట. ఆ బాంబు బ్లాస్టింగ్లో రాజీవ్ గాంధీ గారు అయితే మరణించడం అయితే జరిగింది. ఈ రూమ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట. ఇది ఒక బెడ్రూము. రూమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి దేవుడి పూజా గది అన్నమాట. అప్పుడు యాజ్ టీజ్గా ఎలా ఉండేదో మనకు అలాగైతే చూపించడం జరిగింది. ఇది ఇక్కడ వచ్చేసేసి మనం ఎక్కడ చూసినా లైబ్రరీ లాగా కనిపిస్తుందండి. ఎటు చూసినా బుక్సే కనిపిస్తాయి. ఇది ఒక బెడ్రూము. తర్వాత ఇది వచ్చేసి మీటింగ్ హాల్ అనమాట. మీటింగ్ హాల్ అయితే చాలా పెద్దదండి. అటు చూసారా, లోపలికి కూడా ఇంకో బెడ్రూమ్ ఉంది. ఇవంతా మీటింగ్ హాల్లో చైర్స్ చూసారా, ఎక్కడికక్కడ మనకి చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. చాలా బాగున్నాయండి. డైనింగ్ హాల్ అన్నమాట. మనకి యాజ్ టీజ్గా అప్పుడు చైర్స్ వాడిన డైనింగ్ హాల్ ఎలా ఉందో మనకు అలాగే అక్కడైతే ఉంచారు. డైనింగ్ హాల్ చూడండి ఎంత పెద్దదో. ఇందిరాగాంధీ గారు ఎలా మరణించారనేది నాకు తెలిసింది కొంచెం బ్రీఫ్గా అయితే చెప్తాను. సిక్కుల మత గురువు ఏంటంటే భారతీయుల మీద ఎక్కువ దాడి చేస్తూ ఉన్నారన్నమాట. ఒక దేశం కోసం, మాకంటూ ప్రత్యేక దేశం కావాలని వెళ్ళి గోల్డెన్ టెంపుల్ అన్నమాట, అక్కడ పంజాబ్లో గోల్డెన్ టెంపుల్ అయితే అక్కడ దాక్కోవడం జరిగింది. టెంపుల్లో సిక్కులు తప్పితే ఎవరు ఆ టెంపుల్లోకి అడుగు పడడానికి వీలేదన్నమాట. అక్కడ ఉండి భారతీయుల మీద దాడులు చేస్తూ ఉన్నారన్నమాట. ఇంక ఇది చూసి ఇంకా ఏదో ఒకటి చేయాలనేసి ఇందిరాగాంధీ గారు
ఆ సిక్కుల మత గురువునైతే చంపడం అయితే జరిగింది. ఆ సిక్కుల వాళ్ళ మత గురువుని చంపేసరికి ఆగ్రహంతో ఇందిరాగాంధీ గారి దగ్గర పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరు సిక్కులే అన్నమాట. వాళ్ళు ఇందిరాగాంధీ గారు బయటకు వచ్చేటప్పుడు ఎప్పుడు బుల్లెట్ ప్రూఫ్స్ కోట్ వేసుకుంటారనమాట. వేసుకున్న సమయం చూసేసి ఇందిరాగాంధీ గారు మీటింగ్ సమయంలో ఇంటి ముందుకు వస్తున్నారనమాట. అప్పుడు ఇదే దారండి. బయటకు వస్తున్న సమయంలో అక్కడ గ్రీన్ వేశారు కదా, అక్కడైతే ఇందిరాగాంధీ గారిని కాల్చడం అయితే జరిగింది. అక్కడికి మనకి లోపలికి వెళ్ళడానికి అయితే మనకి అలవ్ అయితే లేదు. ఇక్కడ చూసారా ఆ హిస్టరీ అంతా ఇక్కడైతే మనకు బయట రాశారు. ఇదే దారండి ఇందిరాగాంధీ గారిని చంపిన దారన్నమాట. నాకు తెలిసిందైతే చెప్పాను. థ్యాంక్ యూ అండి. నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే సారీ అండి. నాకు తెలియంది ఏమైనా ఉంటే కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.